భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. బంగారు ఆభరణాల్ని పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో బంగారాన్ని మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారని చెప్పొచ్చు. అంటే సావరెన్ గోల్డ్ బాండ్లు వంటివి ఇదే కోవలోకి వస్తాయి. ఇంకా మన దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీని అత్యవసరంగా డబ్బులు అవసరమైన సమయంలో తాకట్టు పెట్టడం లేదా అమ్మడం చేస్తుంటారు. ఇక్కడ కూడా మరి బంగారం అమ్మితే ట్యాక్స్ చెల్లించాలా? గతేడాది బడ్జెట్ సమయంలో ఇలా గోల్డ్ జ్యువెలరీ విక్రయిస్తే పన్ను నిబంధనల్ని మార్చింది కేంద్రం. ఇక్కడి ఫిజికల్ గోల్డ్ అయినా, పేపర్ గోల్డ్ అయినా లేదా డిజిటల్ గోల్డ్ అయినా అన్ని రకాల బంగారం అమ్మకాలపై ట్యాక్స్ చెల్లించాలి. ఏ బంగారంపై ఎప్పుడు ఎంత ట్యాక్స్ చెల్లించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం అమ్మితే 2 రకాల ట్యాక్సులు చెల్లించాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఇది బంగారం కొనుగోలు చేసిన తర్వాత ఎంతకాలం తర్వాత విక్రయిస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు సంపాదించే లాభాలపైనే ట్యాక్స్ పడుతుంది. మీరు బంగారు ఆభరణాలు, బిస్కెట్లు, నాణాలు అమ్మితే దానిపై కూడా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ట్యాక్స్ చెల్లించాలి. గోల్డ్ కొనుగోలు చేసిన 2 ఏళ్లలోపు విక్రయించినట్లయితే దానిపై 20% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి. గతంలో ఇది 15% ఉండేది. దీనిపై 4% సెస్ కూడా పడుతుంది. ఇక బంగారం కొనుగోలు చేసిన 2 ఏళ్ల తర్వాత అమ్మితే అప్పుడు దానిపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి. గతంలో ఇది 10% ఉండగా 12.5%కి పెంచారు. దీంట్లో మినహాయింపును 1,00,000 నుంచి 1.25 లక్షలకు పెంచింది. ఇక్కడ మీరు బంగారం విక్రయించడం ద్వారా వచ్చిన లాభాన్ని మీ మొత్తం ఆదాయానికి కలుపుతారు. అప్పుడు మీ వార్షిక ఆదాయాన్ని బట్టి, ఆదాయపు పన్ను స్లాబుల్ని బట్టి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అప్పటికి మీ ఆదాయం 0 ట్యాక్స్ పరిధిలోకి వస్తే ఎలాంటి ట్యాక్స్ చెల్లించనక్కర్లేదు.